ప్రస్తుతానికి నేను ఇండియాలో బయట ఉన్నా. నేను ఐ కేమ్ ఫర్ వెకేషన్ అండ్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ వెతుకుతున్నా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద వరల్డ్ అని చెప్పి. అండ్ నాకు ఐ ఫౌండ్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక న్యూస్ ఆర్టికల్ నాకు దొరికింది. నేను ఇవాళ యుద్ధం అప్డేట్స్ ఇస్తా. ప్రస్తుతానికి ఇరాన్ భారతదేశానికి ఎందుకు థ్యాంక్స్ చెప్పింది, ఇరాన్ ఏం ప్లాన్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఏం ప్లాన్ చేస్తుంది. ఇరాన్లో నెంబర్ 2 లీడర్ చనిపోయాడు. ఆయన ఇంకో 2-3 వీక్స్ ఈజీగా వెళ్తుంది ఈ యుద్ధం, తాడో పేడో తేల్చేసుకుంటాం అని చెప్పి అటు యూఎస్ అంటుంది, ఇటు ఇరాన్ అంటుంది. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్ అనేది మీకు వీడియో అయ్యే లోపల అర్థమవుతుంది. కానీ మాథ్యూ వాన్ డైక్, నేను ఇప్పుడు ఈ చదివిన ఆర్టికల్ గురించి నేను చెప్తున్నా. యూఎస్కి సంబంధించిన వ్యక్తి ఒక వరల్డ్ లిబర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక సంస్థ ఆన్ ది అవుట్ ఫ్రంట్ రన్ అవుతుంది. కాకపోతే ప్రతి దేశానికి సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి, ఆ దేశపు రక్షణ కోసం సెక్యూరిటీ కోసం పనిచేస్తుంటాయి. అండ్ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వేరే దేశంలో దొరికితే ఆ దేశం ఎప్పుడు ఓన్ చేసుకోదు, అది ఏ దేశమైనా అవనివ్వండి. అలాంటిది ఇప్పుడు చిన్న సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ అమెరికా ఈ పర్టికులర్ మాథ్యూ వాన్ డైక్ సిఐకి సంబంధించిన వ్యక్తి అమెరికన్ ఎసెట్ అని చెప్పి బయటికి బహిరంగంగా చెప్పదు. కానీ ఇవాళ మనం పట్టుకున్న క్యాండిడేట్ ఈజ్ అ సిఐఏ ఎసెట్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అని చెప్పి మనకి జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఏంటి ఇతని కదా, ఎందుకంటే ఇతని గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇతనికి ఒక పేజ్ ఉంది, సోషల్ మీడియా హ్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ గొరిల్లా వార్ఫేర్ చేస్తూ ఇతని కథే ఒక సినిమాలో ఉంటుంది. లిబియా, సిరియా, అంతేందుకు మొన్న వెనిజువేలాలో వీటిలన్నింటిలో నేను పనిచేశాను అని చెప్తూ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీస్తూ, మీరు చూడండి, అంటే సినిమా షూట్ చేస్తూ నేను ఇది అని చెప్తూ ఒక పర్సనల్ పిఆర్ క్రియేట్ చేసుకుంటూ. Jala viewers, this was an American mercenary and a documentary filmmaker. In fact, his travel involved a lot of filmmaking. దేశాల్లో గవర్నమెంట్స్ డౌన్ అవడానికి పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ కోల్కతా ఎయిర్పోర్ట్లో దొరికాడు, భారతదేశపు నేల మీద దొరికాడు. ఏంటి ఇతని ప్లాన్ భారతదేశానికి సంబంధించి? ఎందుకంటే ఇతనితో పాటు ఒక 6 యుక్రెయినియన్ నేషనల్స్ వాళ్ళు రకరకాల ఎయిర్పోర్ట్స్లో దొరికారు. గట్టిగా మాడాలంటే 3 ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ, లక్నో, కోల్కతాలో 7 మంది దొరికారు. అందులో ఒకడు ఈ అమెరికన్ సిటిజన్ మాథ్యూ వాన్ డైక్. వీళ్ళని పోలీసులు పట్టుకోవడం, నాప్ చేయడం కాదు, యూఏపీఏ సెక్షన్ 18 లోపల దోశారు. ఇవాళ యూఏపీఏ సీరియస్నెస్ మీకు అర్థమవుతుంది కదా. ఈ కాన్స్పిరసీ చేస్తున్నారు ఉగ్రవాదానికి అని చెప్పి, డ్రోన్ వార్ఫేర్ నేర్పిస్తున్నారని చెప్పి. ఎందుకంటే the agency says that the group was also involved in smuggling drones from Europe and providing training in drone and also jamming technology. పాకిస్తాన్ వాడు ఎవడైనా దొరికినా అది ఈజీగా దొరికేస్తాడు. బట్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా లేదా ఇంకేదైనా దేశం ఏదైనా అయి ఉండొచ్చు, టర్కీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే ఓకే, మనకు పెద్ద ఆశ్చర్యం వేయదు. అమెరికన్ ఎసెట్ ఇవాళ మనకు దొరకడం ఏంటి, అమెరికన్ ఎసెట్ భారతదేశంలో కాన్స్పిరసీ ప్లాన్ చేయడం ఏంటి, ఇంత ఇదిగా భారతదేశానికి అమెరికాకి వైరం పెరిగిందా అంటే దీని ఆన్సర్ ఈజ్ వెరీ న్యూయాన్స్డ్. దీనికి సమాధానం కూడా మనకి మిజోరాం స్టేట్లో దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ ఈ స్టేట్ ఒక స్పెషల్ పర్మిట్ పెట్టింది, దానికి పేరు కూడా ఉంది, ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ అని చెప్పి పిఏపీ అంటారు దాన్ని. దీనికి చాలా మంది వ్యతిరేకంగా కూడా చెప్పారు. మీరు ఎలా వేస్తారు, మన దేశంలో స్టేటే కదా, ఈ దేశంలో ఈ స్టేట్కి వెళ్ళడానికి ఎందుకు మీరు ఒక స్పెషల్ పర్మిట్ అది కావాలి అంటే, ఇక్కడే మనకి ఆన్సర్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. ఎవరైనా మేఘాలయలో దిగి మిజోరాంకి వెళ్ళి అక్కడ చాలా డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది అండ్ దెన్ టెరైన్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, ఇన్ఫిల్ట్రేట్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పక్కనే ఉండే మయన్మార్కి, బర్మా. ఇది ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అయిందంటే, వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని ఒక సేఫ్ హెవెన్లా వాడుకుంటూ భారతదేశంలో ఉండి, భారతదేశానికి వచ్చి యాజ్ ఎ టూరిస్ట్లు వచ్చి మయన్మార్కి ఇన్ఫిల్ట్రేట్ చేసి అక్కడ ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ ద ప్లాన్ అండ్ అది భారతదేశానికి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, అది వాళ్ళ వీడియోలో మనం మాట్లాడాలి. ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్తా. ఈ మాథ్యూ వాన్ డైక్ అనే వ్యక్తి గురించి, వీళ్ళు చేసిన ఈ యాక్టివిటీ గురించి, ఫైనల్గా మన ఎన్ఐఏ చాలా చాకచక్యంగా ఎలా వీళ్ళు పట్టుకున్నారు, ఇదంతా క్లారిటీ వచ్చేస్తుంది వీడియో అయ్యే లోపల. అండ్ ఆల్సో యుద్ధం అప్డేట్స్ కూడా ఇవాళ వీడియో నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. ప్రపంచ నలుమూలలో ఏది ఎక్కడ ఎలా జరిగినా, అంతే మన దేశంలో ఏం జరిగినా కూడా సింప్లిఫై చేసి అందరూ మాట్లాడుకునే భాషలో మనందరికీ తెలిసేలా. ఎందుకంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, లేదా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమున్నా కూడా మనకి సంబంధం ఏముంది అనుకుంటాం మనం, బట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ యుద్ధం దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ మనం తినే ధర పెరిగినా, మనం కట్టే పెట్రోల్ ధర పెరిగినా, మనకి క్రూడ్ ఆయిల్ రాకపోయినా, సరిగ్గా ఎల్పీజీని మన ఇంటికి సరిగ్గా అందకపోయినా, బ్లాక్ మార్కెట్లో మనం కొంటున్నా కూడా దానికి ఒక్కటే కారణం, ఇరాన్కి యూఎస్కి జరుగుతున్న యుద్ధం. ఎక్కడో 2 వేరు దేశాలు వాళ్ళకి ఈగో ఎక్కువై కొట్టుకుంటుంటే భారతదేశం మనం సఫర్ అవుతున్నాయి. వాళ్ళ అంత కనెక్ట్ అయింది వాళ్ళ వరల్డ్, అది మనం తెలుసుకోవాలి. అండ్ చిన్నగా రోజుకు 10-15 నిమిషాలు స్పెండ్ చేయండి చాలు. ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మీ దాకా తెచ్చే పూచి నాది. మీరు జస్ట్ చేయాల్సిన విషయం ఒకటి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఎనీవేస్, ఈ సిచ్యువేషన్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలంటే, ప్రస్తుతం ఈ 2 దేశాలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఏదైనా దేశపు సిటిజన్స్ మనం ఇలా డిటైన్ చేస్తే, అది కూడా యూఏపీఏ లాంటి యాక్ట్ వేసి మరి డిటైన్ చేయగలిగితే మనం ఖచ్చితంగా అటు సైడ్ నుంచి ఒక పుష్ బ్యాక్ వస్తుంది. ఎందుకు మా వాళ్ళని ఎందుకు ఇలా చేశారని అడుగుతారు కదా. అలాగే ఇవాళ బోత్ అటు యుక్రెయిన్ అవనివ్వండి, ఇటు అమెరికా అవనివ్వండి అడుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికా ఏం చెప్పింది, మా దృష్టికి ఇది వచ్చింది, ఇలా జరిగిందని మాకు తెలిసింది, లెటర్స్ ఇంట్రోస్పెక్ట్, మేము మొత్తం దీన్ని తనిఖీ కరెక్ట్గా చేసి మేము దీనికి ఒక కరెక్ట్ సొల్యూషన్తో మేము వస్తామని చెప్పి అటు అమెరికా చెప్తుంటే, the US embassy says that it is aware of the situation but cannot comment on cases involving American citizens. యుక్రెయిన్ చాలా సింపుల్గా, మా వాళ్ళు తెలియక అటు ఇటు చూసుకుంటూ అలా మిజోరాం దాకా వచ్చారు, తెలియక చేసిన తప్పుకి యూఏపీఏ వేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అక్కడ స్ట్రాంగ్ పుష్ బ్యాక్ వస్తుంది మనకి యుక్రెయిన్ నుంచి. వాళ్ళు వెంటనే రిలీజ్ చేయండి, ఆ కేసులు ఏవైతే ఫస్ట్ తీసేసి వాళ్ళు పంపించండి అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. దీని వెనక ఉండే జియో పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే, మయన్మార్లో 2021లో దేర్ వాజ్ దిస్ రెజిమ్ చేంజ్ ఒకటి జరిగింది. అక్కడ డెమోక్రటిక్ ఎలక్టెడ్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆవిడని దింపేసి
తట్మడా అనే ఒక మిలిటరీ కోడ్ జరిగింది. ఆ వ్యక్తి ఇవాళకి కూడా ఇప్పటికి కూడా హీఈస్ రూలింగ్. కాకపోతే ఈ వ్యక్తి ఉండడం కొన్ని దేశాలకు నచ్చదు. ఆ దేశాలు మీకు సింపుల్గా చెప్పాలంటే అమెరికా, యూరోపియన్ కంట్రీస్. బేసిక్గా అమెరికా ఏం చెప్తే వత్తాస్పరికి వసాల్ స్టేట్స్ ఉంటాయి కదా, ఈ దేశాలన్నిటికీ నచ్చట్లేదు. సో దే వాంట్ పుష్ బ్యాక్. ఇంకోటి చైనా, రష్యా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి, ఈ దేశానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఇది ఉండనియండి, పర్వాలేదు. ఇప్పుడు ప్రస్తుతం రెజిమ్తో వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉంది, ఆ బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. భారతదేశం సిచ్యువేషన్ ఎలా ఉందంటే వీఆర్ నీదర్ హియర్ నార్ దేర్. మనం మన నేషనల్ ఇంట్రెస్ట్ ముందు పెట్టి మనం చాలా న్యూట్రల్గా ఉన్నాం ఇవాళ. ఆఫ్ కోర్స్ మయన్మార్లో జరుగుతున్న ఇన్సర్జెన్సీ వల్ల మనకు నేషనల్ థ్రెట్ ఉంది. ఇదే ఇన్సర్జెంట్ గ్రూప్స్ మన నార్త్ ఈస్ట్ కూడా ఇబ్బంది పెట్టే గ్రూప్స్ ఉంటాయి కదా, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిలిటరీ కూని ఓవర్త్రో చేద్దాం అనుకునే ఈ కూస్ ని కొట్టడానికి మాథ్యూ వాన్ డైక్ అనేవాడు భారతదేశానికి వచ్చి ఒక 10-15 రోజులు అయినట్టు మార్చ్ బిగినింగ్ లో వచ్చినట్టున్నాడు ఆయన. అగైన్ వీళ్ళందరూ ఏం సెలెక్ట్ చేసుకుంటారు, దే విల్ సెలెక్ట్ ద బెస్ట్ ప్లేసెస్. ఎక్కడైతే టూరిస్టులు ఎక్కువ వస్తుంటారో, కోల్కతా, లక్నో, ఢిల్లీ. ఇక్కడ వస్తే పెద్ద ఇమిగ్రేషన్ దగ్గర పెద్ద ఇష్యూ ఉండదు. ఓకే, చూస్తారు, ఫార్మల్ అన్ని చూస్తారు, పంపించేస్తారు. అలాంటి ఎయిర్పోర్ట్స్లో దిగడం సహజమే. కానీ అక్కడ దిగి వెంటనే మేఘాలయ వెళ్ళడం, మేఘాలయలో దిగి వెంటనే మిజోరాం రావడం, ఆ ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ పాస్ లేకుండా అక్కడ దాకా వెళ్ళడం, ఇది చాలా అన్కామన్. ఇది ఈ ట్రెండ్ని ఎన్ఐఏ వాళ్ళు గమనించారు, స్కెచ్ చేశారు, స్పాట్ పెట్టారు. వాళ్ళు వెనక్కి ఎప్పుడు తిరిగి అయితే వెళ్తున్నారో ఆ పర్టికులర్ ఆయా ఎయిర్పోర్ట్స్లో చూసుకుని వాళ్ళని న్యాప్ చేశారు. కోల్కతాలో వీడు దొరికాడు, మిగతా ఎయిర్పోర్ట్స్లో వాళ్ళందరూ దొరికారు. అండ్ ఇప్పుడు లోపల ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, డిటెన్షన్ నడుస్తుంది. ఎందుకంటే యూఏపీఏ కాబట్టి ఈజీగా అసలు బయటికి రావడం చాలా కష్టం. అసాధారణంగా ఏదైనా జరిగితే తప్పితే వాళ్ళు బయటికి రావడం జరగదు. వాళ్ళ సమాధానాలు చెప్పే వరకు వాళ్ళని అక్కడే ఉంచుతారు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ విల్ కమ్. ఓకే, మాథ్యూ వాన్ డైక్ అనేవాడు మయన్మార్కి వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, భారతదేశానికి వచ్చి వెళ్ళాడంతే. మరి యూఏపీఏ వేయాల్సినంత అంత టఫ్ కాల్ భారతదేశం తీసుకున్నాడో దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇందాక చెప్పాను కదా, నార్త్ ఈస్ట్లో ఈ ఇన్సర్జెంట్, ఈ సెపరేటిస్ట్ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో నార్త్ ఈస్ట్ని విడదీసేద్దాం అని చెప్పి వీళ్ళు మయన్మార్లో ఓవర్తో చేద్దాం అనుకున్న వీళ్ళందరూ కలిసి ఒక రకమైన కోఆర్డినేషన్ ఉంది. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటని చెప్పి మనకి న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయంటే, డ్రోన్ వార్ఫేర్ ఉంటుంది కదా, ఈ మధ్యన ప్రతి యుద్ధంలో అది చాలా కామన్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మన ఇరాన్ యూఎస్ఏ యుద్ధంలో కూడా షహీద్ 136 ఎన్ని వెళ్ళినాయి రష్యా ఏవైతే ఇరాన్కి ఇచ్చిందో. ఎందుకంటే సింపుల్, ఒక $10,000-20,000 ఉంటాయి ఒక్కొక్కటి, అది వెళ్ళి దేనైనా కొడుతుంది, కొట్టింది ఇది 2 కలిపి వెళ్ళిపోతాయి. ఆ పేల్చే ఐటమ్ చాలా హై కాస్ట్ అయి ఉంటుంది, ఈ దేశానికి పెద్ద కాస్ట్ పడదు. అదే వీళ్ళ ధీమా. ప్లస్ ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ టు డూ సర్వేలెన్స్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ ఎసెట్ నువ్వు దేశంలో పెట్టి అక్కడ ఏం జరుగుతుంది పర్టికులర్ లొకేషన్లో చూడండి, అది చేయండి, ఇది చేయండి అంటే కష్టం అవుతుంది. అదే ఒక డ్రోన్స్ ని మనం పంపించి, అవి ఎటువంటి డ్రోన్స్ అయినా ఇన్సర్జెంట్ గ్రూప్స్ కి చాలా హెల్ప్ అవుతాయి. కామకాజెస్ ఓకే, గవర్నమెంట్స్ అవి వాడే అంత స్థాయి కాకపోయినా కూడా అట్లీస్ట్ సర్వేలెన్స్ చేయడానికి, చిన్న స్థాయిలో ఏదైనా కొట్టడానికి, అలాంటి చిన్న డ్రోన్ వార్ఫేర్ ఉంటుంది కదా, దాని టాక్టిక్స్ నేర్పించడానికి ఈ బ్యాచ్ అంతా కలిపి వెళ్ళిందని చెప్పి మనకి ఆర్టికల్స్ మనకు చూస్తే మనకి కనబడుతుంది. ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ చెప్తున్నాను, అమెరికన్ గవర్నమెంట్ కానీ ఈ మాథ్యూ వాన్ డైక్ కానీ మాకు పరస్పరం సంబంధం లేదని చెప్పి ఇద్దరు అనేస్తారు. అండ్ ఆన్ ది అవుట్లుక్ మనం కూడా దాన్ని ప్రూవ్ చేయలేం. అందుకే అమెరికా కూడా తేను కుట్టిన దొంగలా చాలా సైలెంట్గా ఉంది ఇవాళ. బట్ అసలు మ్యాటర్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక్క విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే హిస్ టాక్టిక్స్ ఆర్ వెరీ క్లోజ్ టు వాట్ CIA డస్, ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ హీస్ అ ఫిల్మ్ మేకర్. ఇది చూడగా నాకు ఫ్లటర్లు ఎగిరిపోయినాయి అవి. అంటే గొరిల్లా వార్ఫేర్ చూస్తే దాన్ని షూట్ చేస్తారా, ఆ షూట్ చేసినవి ప్రింట్లు వేస్తారా, ప్రింట్లు వేసి డాక్యుమెంటరీల కింద వేసేస్తారా. అంటే ఏదైనా దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని పడగొట్టు, ఎందుకంటే గద్దాఫీని పడగొట్టామని చెప్పి సిరియాలో, లిబియా, వాట్ ఎవర్ ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు, 7 days in Syria. ఇలాంటివన్నీ రీసెంట్గా ఇలాంటి 3-4 డాక్యుమెంటరీస్ ఉన్నాయి. దానికి ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో ఆయన ఆర్గనైజేషన్ పేరు ఇది అది అని చెప్పి ఉన్నాయి. నౌ హీల్ బి క్వశ్చన్. నెక్స్ట్ టార్గెట్ మయన్మార్ అని చెప్పాడు, భారతదేశంలో మయన్మార్ స్కెచ్ చేస్తూ దొరికాడు. మన వాళ్ళు ఏమడుగుతారు, మయన్మార్లో ఏంటని అడుగుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా ఎక్కడో ఉంది, మయన్మార్ని అలా కెలికేసి వెళ్ళిపోతే మయన్మార్ అమెరికాని ఏం చేయలేదు. కానీ కాకపోతే కెలికేసిన మయన్మార్ ఇండియా బార్డర్ దగ్గర ఉంది, 510 కిలోమీటర్ల బార్డర్, అది మిజోరాంతోనే షేర్ చేస్తుంది. అలా మనం ఆల్రెడీ మనకి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మనం చూసాం, నేపాల్లో ఏం జరిగిందో మనం చూసాం, జెన్జీ ప్రొటెస్ట్ అని. పాకిస్తాన్ ఆల్రెడీ వెళ్ళిపోయిన దేశం అది. ఇలాంటి దేశాలన్నీ చుట్టూ పెట్టుకొని మన పని మనం చేసుకుంటా ఉంటే ఎలా, మన సగం మెదడు వీళ్ళ మీద పెట్టాలి. అందుకని మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వీళ్ళందరినీ లోపలేసాం ఇవాళ. సింపుల్గా చెప్పాలంటే అది ఆన్సర్. చూద్దాం మన ఎన్ఐఏ దీనికి సంబంధించి వాట్ ఆన్సర్స్ ఇట్ విల్ గివ్ అని చెప్పి. బట్ ఐఎమ్ క్యూరియస్ టు నో, ఎందుకంటే ఇవాళ యూరోపియన్ దేశాల నుంచి డ్రోన్స్ తెచ్చి మరీ దాన్ని మయన్మార్కి సరఫరా చేసి అక్కడ డ్రోన్ వార్ఫేర్ నేర్పించి మయన్మార్ గవర్నమెంట్ వీళ్ళు ఎందుకు పడగొడదాం అనుకుంటున్నారు. ఒక ఎంటైర్ వెస్టర్న్ సెమిస్ఫియర్ అనేది మనకి విల్ గెట్ టు నో ఇన్ ద ఫ్యూచర్. మనం ఎప్పుడో విషయం చాలా బలంగా నమ్మాం, మన పని మన కర్తవ్యం మనం చాలా సరిగ్గా చేసుకోవాలి, మనం చాలా న్యూట్రల్గా ఉండాలి దేనికైనా సంబంధించి. భారతదేశం అదే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఇవాళ మన పేటెంటెడ్ మెడిసిన్స్ కానీ, ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ కానీ, ఇవన్నీ కొన్ని కోట్ల వర్త్ ఆఫ్ కిట్స్ ని మనం ఇరాన్కి పంపిస్తున్నాం. ఖచ్చితంగా అందులో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఉన్నాయి. India has decided to send medical aid to Iran. In fact, that first shipment has just reached. ప్రాణాపాయ స్థితిలో ఉండే చాలా మంది ఇరానియన్స్ గా హెల్ప్ చేస్తుంది. ఇవాళ ఇరాన్ మనకి థ్యాంక్ యూ ఫర్ ద కైండ్ హార్టెడ్ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళు వేసారు. చూడండి ఒకసారి మీరు. ఇది అమెరికాకి నచ్చదు, కాకపోతే ఇది మన సోవరెన్ రైట్ కాబట్టి ఎప్పుడు చెప్పింది 5 సోవరెన్ కంట్రీస్ ఉన్నాయి, భారత్, US, చైనా, ఇజ్రాయెల్ అండ్ రష్యా. మన సోవరెన్ రైట్ కోసం మనం చేసిన పని అది అంతే. దీని మీద మీరేమంటారు నాకు రాయండి.
ఇవాళ టాక్టికల్గా రష్యా అండ్ చైనా ఆర్ హెల్పింగ్ ఇరాన్, కాకపోతే వాళ్ళకి స్వలాభం ఉంది అక్కడ. ఇప్పుడు రష్యాని ఇరాన్ని మనం చూస్తే దే ఆర్ ప్రో ఇరాన్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. దే ఆర్ నాట్ లైక్ సెంటర్లో లేరు. అట్లీస్ట్ చైనా కొంచెం సందిగ్ధ స్థితిలో ఉంది ప్రస్తుతానికి, ఆలోచిస్తుంది ఈ టైంలో మనం ఈడికి హెల్ప్ చేయాలా, అదే ఇరాన్కి హెల్ప్ చేయాలా, లేకపోతే మన పని ఏదో మనం చూసుకుని మనం సైలెంట్గా ఉండి తైవాన్ని కొట్టాలని ఒక ఆలోచన ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కాకపోతే రష్యా బహిరంగంగా డ్రోన్స్ని ఈ షహీద్ 136 ఏదైతే ఇరాన్ వాడుతుంటుందో ఇవి రష్యన్ మేడ్ డ్రోన్స్ అవి. సో డెఫినెట్ హెల్ప్ చేస్తారు. కానీ భారతదేశం ఎలా ఉంది ఇవాళ మనకి అమెరికాతో చాలా లాభం ఉంది, అమెరికాకి మనతో చాలా లాభం ఉంది. అమెరికాతో వైరం పెట్టుకోవడం మనకి కరెక్ట్ కాదు, అది అలా ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధం. అది వీ హ్యావ్ సో మెనీ ప్యాక్స్ టుగెదర్, సో మచ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మనం అక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్లు చేసాం, వాళ్ళు ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల వర్త్ ఆఫ్ ఫారెన్ పాలసీ ఇది, దాని అలా తీసి పాడేయాలి. అట్ ద సేమ్ టైం మన సోరెన్ రైట్ అయితే మనకు పెట్టుకోవాలి కదా. ఇవాళ మనం ప్రో అమెరికా అయిపోతే మనకు వచ్చే పెద్ద లాభం కూడా లేదు. సో వీ నీడ్ టు బి న్యూట్రల్ రైట్ నౌ అండ్ దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. యుద్ధానికి సంబంధించి దేర్ ఆర్ మల్టిపుల్ అప్డేట్స్ కమింగ్. ముఖ్యంగా ఇజ్రాయెల్ది బెంజమిన్ నేతన్యాహు చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. మల్టిపుల్ వీడియోస్ పెడుతున్నా, ఏ వీడియో చూసినా దాన్ని ఏఐ అంటున్నారు. దాని మీద వీడియో చేయాలి ఖచ్చితంగా, నేను చేస్తాను. అండ్ నేను చూస్తున్నాను గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. ఎవరు తగ్గట్లే, ఇటు సైడ్ తగ్గట్లా. అదంతా కంపైల్ చేసి 10-15 మినిట్స్ నాలెడ్జ్ క్యాప్సూల్స్ మీ ముందు పెట్టేస్తారు రోజు. ఈ పర్టికులర్ ఇష్యూకి సంబంధించి మీరు ఏం ఫీల్ అయ్యారు ఫస్ట్ నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఈ మాథ్యూ వాన్ డైక్ అనే వ్యక్తిని పట్టుకోవడం కరెక్టేనా, లేకపోతే మయన్మార్లో ఏం జరిగితే మనకి ఎందుకు అంత ఒకవేళ పట్టుకుని అంత పెద్ద శిక్ష చేయకుండా నార్మల్ గా డిటైన్ చేయాలా, లేకపోతే యూఏపీ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్, ఎందుకంటే మీ ఒపీనియన్ మ్యాటర్స్ హియర్. కామెంట్స్ లో రాయండి, నేను ప్రతి కామెంట్ నేను చదువుతాను. ఇన్ఫాక్ట్ ఐ ట్రై టు రెస్పాండ్ ఆల్సో. ముఖ్యంగా ఇవాళ నుంచి మాథ్యూ వాన్ డైక్ అనే వ్యక్తి లిబియన్ సివిల్ వార్ చేస్తూ ఒక సంవత్సరంలో దొరికిపోయాడు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్, ఇది ఎవరికైనా తెలిస్తే రాయండి మాథ్యూ వాన్ డైక్ అనే వ్యక్తి గురించి. ఆప్షన్ ఏ 2009, ఆప్షన్ బి 2011, ఆప్షన్ సి 2013, ఆప్షన్ డి 2015. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ ఇద్దాం అనుకున్నా కూడా అంతెందుకు, మీరు న్యూస్ ఆర్టికల్స్ పంపిస్తున్నారు కదా, అవి వాటి నుంచి ఆథెంటికేట్ చేసి అందులో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నేను యాడ్ చేస్తున్నాను. నేను వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ. అందుకని మీరు అక్కడ ఫాలో అయి పెట్టుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ చెక్ దట్ అవుట్, సబ్స్క్రైబ్ టు దట్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ ఈ యుద్ధానికి సంబంధించి కూడా సో మెనీ అప్డేట్స్ ఆర్ దేర్. కానీ ఏదైనా చెప్తే కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా డెలివరీ చేయాలి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలని చెప్పి ఐఎమ్ టేకింగ్ మై టైం. ఈ నాలెడ్జ్ స్కిల్స్ మీరు మిస్ అవ్వకుండా కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా మీ దాకా వచ్చేయాలి. మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే చాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసి సబ్స్క్రైబ్ చేశారు. డన్. మీకోసం నేను వీడియోస్ ఇక్కడ పెడుతున్నా. ఈ వీడియో ట్రంప్ గారు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ఇరాన్ పవర్ని ఒప్పుకున్నారు. ఆల్మోస్ట్ అమెరికా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు మాట్లాడారు, ఓడిపోయాం అన్నట్టు మాట్లాడారు. అది ఏంటి, దాని కాంటెక్స్ట్ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది, క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఆ వీడియో చూడండి. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైంది, డే 1 నుంచి నేను ఫాలో అవుదాం అనుకుంటానంటే ఆ ఫస్ట్ వీడియో ఇక్కడ పెట్టేస్తున్నా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ. ఓం